పరిశుద్ధాత్మదేవుడు ఆత్మదేవుడు. చలికాలం గడిచిపోయి ఎండాకాలంలోనికి ప్రవేశించాం. ప్రభు మనల్ని అనుదినము నడిపిస్తున్నారు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధితో మనము నిరంతరము బ్రతుకుటకు ప్రయత్నం చేస్తున్నాం. దేవుని దైవిక సన్నిధి మనల్ని, మన బ్రతుకులను నిరంతరము నడిపించాలి. మనము ఆ రకమైనటువంటి జీవితం అనగా దేవునితో నడిచే జీవితము కలిగి మనం ఉండాలి. ఇదిగోండి, దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాం. మీ మనస్సులు నన్ను చూడండి. మీరు ఏదైతే చూస్తారో దాన్ని మీరు వింటారు. మీరు నన్ను చూస్తే నా మాటలు వింటారు. మీరు తల కిందికేసుకొని బైబిల్ చదవనట్టు, ఎప్పుడు చదవనట్టు ఈరోజే బైబిల్ చదువుతా అంటే కుదరదు. మొదట నేను కనిపించేటట్లు మీరు కూర్చోండి. తరువాత నన్ను చూస్తూ దేవుని వాక్యాలను మీరు వింటూ ఉండండి. ప్రభు మనతో మాట్లాడతాడు. నీ జీవితంతో ప్రభు మాట్లాడతాడు. మనిషి మాట్లాడితే నీకు ఎట్లాంటి లాభము క్షేమము కలగదు. దేవుడు మాట్లాడినప్పుడు మాత్రమే నీకు లాభము క్షేమము కలుగుతుంది. కనుక మీ మనస్సులు, మీ ముఖాలు అటు ఇటు ఇటు అటు తిప్పొద్దు. దేవుని సన్నిధానములో శ్రద్ధ భయభక్తులతో మీరు కూర్చొని ప్రభు మాటలు వినుటకు ఇష్టపడుతూ ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. గట్టిగా చెప్తారా? ప్రియులారా, పలుమార్లు బోధిస్తున్నాను. పలుమార్లు మీరు దేవుని వాక్కును వింటున్నారు. దేవుడు ఉపమాన రీతిగా మనకు తెలియజేసినట్టు కొన్ని విత్తనాలు గచ్చ పొదలో పడ్డాయి. కొన్ని విత్తనాలేమో రాతి నేల మీద పడ్డాయి. కొన్ని విత్తనాలేమో త్రోవ ప్రక్కన పడ్డాయి. కొన్ని విత్తనాలేమో మంచి నేలను పడ్డాయి. అయితే ఏ వాక్యము నిలుస్తుంది, ఏ వాక్యము ఫలిస్తుంది, ఎవరిలో దేవుని వాక్యము ఫలిస్తుంది అనంటే మంచి నేలను పడిన విత్తనాలు. అయితే దేవుని విత్తనము శక్తివంతమైనది, దేవుని వాక్కు కూడా శక్తివంతమైనదే. కానీ నీ మనస్సు మంచి నేల వలె ఉండాలి. అంటే వినుటకు ఆసక్తి కలిగిన మనస్సుగా నీ మనస్సు ఉండాలి. నీ మనస్సు వినుటకు ఆసక్తి కనుక నీ మనస్సులో లేకపోతే నీకెంతటి వాక్యమును చెప్పినా ఆ వాక్యము ఫలించదు. కొన్ని త్వరగా వేరొచ్చేసినట్టు, తర్వాత త్వరగా ఎండిపోతున్నట్టుగా మీ జీవితాలు ఉంటాయి. దేవుని వాక్యమే మన జీవితాలకు పునాది. మన జీవితాలు దేవుని వాక్యం మీద కట్టబడుతూ ఉండాలి. ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే శక్తి దేవుని వాక్కు శక్తి. అవునండి, దేవుని వాక్యమందు మనము కట్టబడాలి. అది బండ మీద పునాది, బండ మీద కట్టబడిన పునాదిని పోలి ఉంటుంది. చాలా మంది కట్టబడతారు, స్వార్థములతో దేవుని సన్నిధానంలోనికి వస్తారు. అవసరాల కొరకు దేవుని సన్నిధానంలోనికి వస్తారు. లాభముల కొరకు దేవుని సన్నిధానంలోనికి వస్తారు. స్వస్థతల కొరకు దేవుని సన్నిధానంలోనికి వస్తారు. అప్పుల సమస్యలు తీరుట కొరకు దేవుని సన్నిధానంలోనికి వస్తారు. అవును, రావాలి. వచ్చిన వారు ఎక్కడ కట్టబడాలి?
దేవుని వాక్యమందు కట్టబడాలి. దేవుని వాక్యమందే నీవు కట్టబడాలి. ఇదిగో 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 ఈరోజు ప్రహర్షి అను నేను ఇక నిలబడి దేవుని వాక్యాన్ని చెప్తున్నానంటే మీతో పాటు ముందు వరుసలో నేను కూర్చొని నోట్బుక్ పట్టుకొని వాక్యాన్ని శ్రద్ధగా వినేవాడిని. నా నరములో దేవుని వాక్యం ఉంది, నా రక్తములో, నా అడుగులో, నా జీవిత ప్రతి అడుగులో దేవుని వాక్యము నన్ను నడిపిస్తుంది. ఈరోజు ఒక ప్రయోజకుడిగా నేను మార్చబడ్డాను అంటే కారణం దేవుని వాక్యం. ఈరోజు నీ పిల్లలు ప్రయోజకులు కాలేదు అని అంటే కారణం దేవుని వాక్యము వారిలో లేదు. దేవుని వాక్యం ఉండాలి. నీ కుటుంబము దేవునికి వ్యతిరేకమైన దిశగా నడుస్తుంది అంటే నీ కుటుంబములో దేవుని వాక్యము లేదు. యజమానులు, యజమానురాళ్ళు, కుటుంబములో యజమానుడు, యజమానురాలు సరిగ్గా దేవుని వాక్యమును మొదట వినాలి. పిల్లలకు చెప్తా, వాక్యం విను, వాక్యం విను, వాక్యం. నువ్వు వింటున్నావా? మొదట నీవు దేవుని వాక్యమును విన్నట్లయితే నీ పిల్లలు నీతో పాటు వింటారు. వారికి యుక్త వయసు వచ్చినప్పుడు, వారికి యవ్వన దశ వచ్చినప్పుడు వారు కూడా దేవుని వాక్యమందు తమ శ్రద్ధను నిలుపుతారు. అందుకే వాక్యమనుడితోటే పడుకోవడం, వాక్యమనుడితోటే మొద్దు నిద్రపోవడం, ఇవన్నీ కూడా క్షేమమైనటువంటి విషయాలు కాదు. కనుక వాక్యమును శ్రద్ధగా విందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేన్ని వినాలి? వాక్యమును వినాలి. విందామా మరి దేవుని వాక్యాన్ని? మంచిది. కీర్తనల గ్రంథం. అందరూ బైబిల్ తెరవండి. పిల్లలు డిస్టర్బ్ చేయొద్దు. పిల్లలకు తెలియదు కనుక వారిని మీరు కొట్టొద్దు. వారికి ఇంటి దగ్గరే నేర్పించాలి. పిల్లల్ని కొట్టొద్దు. చక్కగా వారిని కూర్చోబెట్టండి. అవసరమైతే అటు బయటకు తీసుకెళ్ళైనా కూర్చొని దేవుని వాక్యాన్ని వినండి. మీరు కూడా మంచిది. అందరు కూడా దేవుని వాక్యాన్ని వినాలి. ఎవరు కూడా అటు ఇటు నడవద్దు. మంచిది. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 115వ కీర్తన 1వ వచనం. మాకు కాదు, యెహోవా మాకు కాదు, యెహోవా మాకు కాదు. నీ కృపా సత్యములను బట్టి, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. నీ నామమునకే మహిమ, మహిమ. మరొకసారి. మాకు కాదు, మాకు కాదు, యెహోవా మాకు కాదు, యెహోవా మాకు కాదు. నీ కృపా సత్యములను బట్టి, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. అందరనండి, నీ నామమునకే, నీ నామమునకే, నీ నామమునకే, నీ నామమునకే, నీ నామమునకే అన్నారా? అందరు అన్నారా? ప్రతి నోరు అన్నదా? నీ నామమునకే. ప్రైజ్ ది లార్డ్. చదువబడినటువంటి లేఖన భాగంలో భక్తులు రాస్తున్నారు, మాకు కాదు, యెహోవా మాకు కాదు. వారి సైట్, వారి విజన్, వారి జీవిత గమ్యం ఏంటంటే అనుదినము దేవుని మహిమపరచడం, అనుక్షణము ప్రభుని మహిమపరచడం. ఇది భక్తుడైన దావీదు రాశాడని నేను అనుకుంటున్నాను. 150వ కీర్తనలో అంటాడు, దేవుని స్తుతించుడి, సకల ప్రాణులు దేవుని
తీయకండి. తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంబురతోను స్తుతించు, నాట్యముతోను స్తుతించు అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే వారు భక్తులు. ఎందుకంటున్నారు? భక్తులు. వారు దేవుని భక్తులు. ఇలా లైవ్ కార్యక్రమం పోయినట్టే దేవునికి స్తోత్రం. మీరు వాక్యం వినకపోతే ప్రపంచంలో పడి వేస్ట్. నాకు కావాల్సింది మీరు. ఇక చూడండి, ఇక కనిపిస్తున్నానా? మాకు కాదు యెహోవా, మాకు కాదు అని చెప్పిన వారు ఎవరు? చెప్పాలి అమ్మా, చెప్పు. ఎందుకున్నవారు చెప్పండి. భక్తుల యొక్క జీవన విధానం ఎలాగుంటుందంటే, వారిని వారెప్పుడు ఘనపరచుకోరు, వారిని వారు ఎప్పుడు గౌరవించుకోరు, వారిని వారెప్పుడు కూడా ఎలివేట్ చేసుకోరు. వారు గణపరిచేది ప్రభుని మాత్రమే గణపరుస్తారు. వారి ఆశలు ప్రభుని గణపరచుట కొరకే ఉంటాయి. వారి ఆలోచనలు కూడా ప్రభుని గణపరచుట కొరకే ఉంటాయి. వారి బ్రతుకు జీవితం అంతయు కూడా ప్రభువుని గణపరచుటకు మాత్రమే వారు వినియోగిస్తారు. భక్తిహీనుల వంటి తలంపులు వారివి కాదు. భక్తిహీనుల వలె వారు ఉండరు. అందుకే ఒక కొటేషన్, ఒక స్టేట్మెంట్, ఒక దేవుని వాక్కు, ఒక వచనమును ఆయన రాస్తూ అంటారు, మాకు కాదు యెహోవా, కాదు మాకు కాదు, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. వారి రక్తాన్ని చిందించేది కూడా ప్రభు కొరకే. వారి నోరును వాడేది కూడా ప్రభు కొరకే. వారి చేతులు కష్టించేది కూడా ప్రభు కొరకే. వారి కష్టార్జితము కూడా దేవుని కొరకే. దేవుడు 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 అంటారు. నాకు అనిపిస్తుంది, ఏం మనుషులండి వారు? అదేమైనా బ్రతికేనా? అదో జీవితమా? దేవుడు 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 అని అంటున్నందువలన వారికి కలిగే లాభమేమి? వారికి కలిగే లాభమేమి ఈ లోకములో? ఇదిగో భక్తి చేస్తున్నాం. ఎందుకు భక్తి చేస్తున్నామంటే మనకున్న వ్యాధులు పోవడానికి. భక్తి ఎందుకు చేస్తున్నామంటే మనకున్న అప్పులు పోవడానికి. భక్తి ఎందుకు చేస్తున్నామంటే మనకున్న ఆర్థిక ఇబ్బందులు పోవడానికి మనము భక్తి చేస్తున్నాం అనేది మన ఆలోచన విధానం. కానీ భక్తుల ఆలోచన అది కాదు. ఆయన అంటాడు, శ్రమ అయినా, హింస అయినా, వ్యాధి అయినా, కరువైనా, ఖడ్గమైనా నీ ప్రేమలో నుండి నన్ను ఏది ఎడబాపదా? దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అది భక్తుల యొక్క స్పిరిట్, వారి యొక్క ఆత్మ ఆవేశం, వారి యొక్క ఆత్మ మంట, వారి యొక్క మనస్సు. వారు ఆ విధముగా నిరంతరము మండుతూ ఉండేవారు. ఒక రకంగా చెప్పాలంటే అసలు మనము భక్తులమో కాదో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. భక్తి ముసుగులో వ్యాపారం
భక్తి ముసుగులో పాపం, భక్తి ముసుగులో లాభాపేక్ష. భక్తి అంటే దేవుణ్ణి ప్రేమించడం. ప్రేమ ప్రేమ ప్రేమ. ఈ భక్తులకు అంటారు, డైరెక్ట్ గా రాస్తున్నాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు. నీ కృపా సత్యములను బట్టి నీకే మహిమ, నీకే మహిమ అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోతున్న వారు చెప్తారా హల్లెలూయా? నిద్రపోతున్న వారు చెప్పొద్దు, నిద్రపోని వారు చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. మార్కు సువార్త, మార్కు సువార్త 8వ అధ్యాయం. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరుగా. ఎవరెవరిని పిలిచారు? తన శిష్యులను జనసమూహమును. ఎవరినండి? ఎవరినండి? ఒకటి, రెండవది, మరొకసారి మరొకసారి. ఒకటి, రెండవది, ఒకటి, రెండవది. ఇప్పుడు ఎంతమందిని పిలిచాడు? ఇద్దరిని పిలిచి నన్ను వెంబడింపగోరువాడు, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని, తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువ ఎత్తుకొని, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను, నన్ను వెంబడింపవలెను, తన ప్రాణమును, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు. చాలు చాలు. నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని, ఉపేక్షించుకొని, ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని. అక్కడ ఎంతమంది, ఎవరెవరున్నారు చెప్పండి? శిష్యులు ఉన్నారు, జన సమూహం ఉంది, సమూహం ఉంది. శిష్యులున్నారు, శిష్యులున్నారు, సమూహం ఉన్నది. చాలా మంది బహుజన సమూహాలు యేసయ్యను వెంబడిస్తున్నాయి. యేసయ్య ఎక్కడుంటే అక్కడికి ప్రజలు వచ్చేస్తున్నారు. యేసయ్య ఏమి చేస్తే ఆ అద్భుతాన్ని చూసుట కొరకు ప్రజలు చాలా స్పీడ్ గా వచ్చేస్తున్నారు. వచ్చేస్తున్నారు. వచ్చి ఉంటే వారిని దగ్గరికి పిలిచి చెప్తాడు, ఇదిగో 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 నన్ను వెంబడిస్తున్నావు అని నీవు అనుకుంటున్నావు, నన్ను వెంబడిస్తున్నావు అని నీవు అనుకుంటున్నావు. నన్ను వెంబడించడం అంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చడం మాత్రమే కాదు. నన్ను వెంబడించడం అంటే నేను విరచిన రొట్టెలను మాత్రమే తినడము కాదు. నన్ను వెంబడించడం అంటే నేను విరిచిన చేపలను తినడం మాత్రము కాదు. నన్ను వెంబడించాలి అని అంటే ఒక రూల్ చెప్తున్నాడు. నన్ను వెంబడించాలంటే అనే మాటలు చెప్తున్నాడు. ఏంటి నిన్ను వెంబడించాలంటే అంటే ఆయన అంటాడు, తన్ను తాను ఉపేక్షించుకోవాలి, ఉపేక్షించుకోవాలి. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఒక సూత్రం చెప్పాడు. ప్రజలందరూ కూడా స్టన్ అయిపోయారు. ప్రజలందరూ కూడా భయపడ్డారు. ప్రజలందరూ కూడా గలిబిలైపోయారు. ప్రజలందరూ కూడా ఒక సందేహం వారిలో రగిలిపోయింది. ఇంతకాలము మేము యేసును వెంబడిస్తున్నామని గర్వపడుతున్నాం.
ఇంతకాలము మేము యేసయ్యతో నడుస్తున్నామని గర్విస్తున్నాం, యేసుతో ఉన్నాము అని నిబ్బరము కలిగి ఉన్నాము అని అనుకున్నారు. యేసయ్య ఈ మాట చెప్పేసరికి, ఓహో ఇది కాదా నిన్ను వెంబడించడం అంటే ప్రభు చెప్తున్నాడు, కాదు, నన్ను వెంబడించాలి అనంటే సిలువను నీవు ఎత్తుకోవాలి, నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. ఎవడైతే ఉపేక్షించుకుంటాడో వాడే ప్రభువుని వెంబడించుటకు సమర్థుడు. ఉపేక్షించుకొనని వాడు సమర్థుడు కాలేడు. ఉపేక్షించుకొనని వానికి దేవుణ్ణి వెంబడించే హక్కు లేదు. ఉపేక్షించుకొనని వాడు దేవుని గొర్రె కాదు. ఉపేక్షించుకొనని వాడు క్రీస్తు బిడ్డగా మార్చబడలేడు. ఉపేక్షించుకోవడం తెలిసిన వాడే భక్తుడు అని పిలువబడుటకు అర్హుడు. ఉపేక్షించుకోవడం తెలిసిన వాడు మాత్రమే భక్తుడు అని పిలువబడుటకు అర్హుడు. ఈరోజు మనం అనుకుంటున్నాం, మేము దేవుని పిల్లలం, మేము దేవుని భక్తులం, మేము సజీవుడైన క్రీస్తు ఆరాధికులం, మేము నమ్ముకున్న దేవుడు సమాధిలో నుండి తిరిగి లేచిన దేవుడు నిజమే. కానీ నీ భక్తిలోనికి శక్తి రావాలంటే నీకు కావలసింది ఉపేక్షించుకోవడం, సిలువనెత్తుకోవడం. ఉపేక్షించుకోవడం లేకుండా నీ భక్తి ఉంటే అది భక్తి కాదు. సిలువనెత్తుకొనకుండా నీ భక్తి ఉంటే అది నీ భక్తి కాదు. భక్తి అని అనబడదు. వారు ఏమని పిలువబడతారంటే భక్తిహీనులని పిలువబడతారు. దట్ ఈస్ డిఫరెంట్లీ ఆపోజిట్. అది కంప్లీట్ గా వ్యతిరేకమైన దిశ. నేను సంఘం అనుకుంటుంది కూడా అదే. చర్చికి వెళ్తున్నా, ఆదివారం నాడు చర్చికి వెళ్తున్నా, బైబిల్ పట్టుకొని వెళుతున్నాం. మా అయ్యగారు చాలా గొప్పోడు, మా అయ్యగారు చాలా శక్తివంతుడు, మా అమ్మగారు చాలా శక్తివంతురాలు. మేము ఒక సంఘానికి వెళుతున్నాం, మేము గొప్పవారిని అని అనుకోవడం నీ తప్పు. నీవెప్పుడు గొప్పవాడివి అవుతావంటే నిన్ను నీవు ఉపేక్షించుకుంటున్నప్పుడు మాత్రమే. ఉపేక్షణ అనగా ఆపేక్షణకు వ్యతిరేకం. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ఉపేక్షించుకోవడం అనండి ఒకసారి. అందరూ అనాలి. చెప్పాలి. ఎవరు అనాలి? ఉపేక్షించుకోవడం. ఒక భక్తుడున్నాడు, ఆయన ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయన లోక్సభ సభ్యుడు, అధికారము కలిగిన వ్యక్తి, శక్తివంతుడైన భక్తుడు, విద్య కలిగిన వాడు, గొప్పవాడు. ఆయన అంటాడు, దేవుణ్ణి ఎప్పటి నుంచి అయితే ప్రభువుని ఆరాధిస్తున్నాడో, ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకున్నాడో, ఎప్పుడైతే ప్రభు యందు తన నిరీక్షణను నిలిపాడో, ఎప్పుడైతే ప్రభువుని ఆరాధించుటకు తన భక్తిని చేస్తున్నాడో, అప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, జీవించువాడును నేను కాను, క్రీస్తేసే నా యందు జీవిస్తున్నాడు. నీవేమైనావు అయ్యా? ఎంపీ గారు అయ్యా, లోక్సభ సభ్యుడా అయ్యా, పౌలు ఏమయ్యా? నీవు కాదా జీవించేది అంటే ఆయన అంటాడు, నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. కారణం ఏంటంటే నన్ను నేను ఉపేక్షించుకున్నాను, నన్ను నేను తగ్గించుకున్నాను, నన్ను నేను చంపుకున్నాను, నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. అందుకు ఆయన భక్తుడయ్యాడు.
ఆయన క్రీస్తు ఆరాధికుడయ్యాడు. ఆయన మాట శక్తివంతంగా మార్చబడింది. ఆయన నడక శక్తివంతంగా మార్చబడింది. ఆయన బ్రతుకు శక్తివంతంగా మార్చబడింది. ఉపేక్షించుకోవడం. సంఘానికి తెలిసిన విద్య, దేవుణ్ణి ప్రేమించే భక్తులకు తెలిసిన విద్య ఉపేక్షించుకోవడం. అందుకే భక్తులు రాస్తున్నారు, నో ఛాన్స్ ప్రభా, మాకు కాదయ్యా, ఈ మహిమ మాకు కాదు ప్రభా, ఈ మహిమ నాకు కాదు ప్రభా, నీ కృపా సత్యములను బట్టి, నీవు చూపిన ప్రేమను బట్టి, నీవు నా కొరకు మరణించిన విధానమును బట్టి, నీవు నా కొరకు రక్తము కార్చిన విధానమును బట్టి, నీవు ఈ ఘోర పాపిని క్షమించిన విధానమును బట్టి, ఈ అల్పుడనైన నన్ను గనుడుగా మార్చిన విధానమును బట్టి నీకే మహిమ, నీకే మహిమ. ఇది వారి జీవిత విధానం, భక్తుల జీవిత విధానం. వారికి తెలుసు యేసయ్య నన్ను ఎంతగానో ప్రేమించాను. మనం పాట పాడుకుంటాం, నన్ను ఎంతగానో ప్రేమించెను, నన్ను ఎంతగానో కరుణించెను నా యేసుడు, నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను, నన్ను ఎంతగానో ప్రేమించెను, నన్ను ఎంతగానో కరుణించెను. సాతాను కందాలలో, జీవపు కంబాలలో, సాతాను కందాలలో, జీవపు కంబాలలో పడనీయగా, దరి చెదనీయగా, పడనీయగా, దరి చెదనీయగా, తన కృపలో నిలబడి నన్ను నిలిపెను, తన కృపలో నిలబడి నన్ను నిలిపెను, నన్ను ఎంతగానో ప్రేమించెను, నన్ను ఎంతగానో కరుణించెను. కలువారి పడినను సిలువ మరణము, కలువారి పడినను ఆ సిలువ మరణము, నా కోసమే యేసు శ్రమ పొందెను, నా కోసమే యేసు శ్రమ పొందెను, నా పాపమంతటి క్షమించెను, నా పాపమంతటి క్షమించెను, నన్ను ఎంతగానో ప్రేమించెను, నన్ను ఎంతగానో కరుణించెను. హల్లెలూయా! మనల్ని ప్రేమించాడు ఆయన, ప్రేమించాడు. అందుకే అంటాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు. పూర్వము హింసకుడను దూషకుడను హానికరుడనైన నన్ను ప్రేమించి తన శిలువ రక్తము చేత కడిగి శుద్ధీకరించి నన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చాడు నా ప్రభువు అని సాక్ష్యం ఇస్తున్నాడు ఈ అపోస్తలుడైన పౌలు. ఈరోజు సంఘానికి ఇట్టి కృతజ్ఞత ఉందా? లేదు. సంఘములలో ఏం జరుగుతుందంటే, చర్చికి వెళ్తే రోగాలు పోతాయి, చర్చికి వెళ్తే అప్పులు తీరుతాయి, చర్చికి వెళ్తే వ్యాధులు తీరుతాయి. కానీ సంఘము ఆ లాభాపేక్ష మీద సంఘము కట్టబడవద్దు. సంఘము కట్టబడేది దేని మీద అంటే ఉపేక్షించుకునే భక్తి మీద.
ఆయన అంటాడు, ఇదిగో జీవించువాడను నేను కాను, క్రీస్తే 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 నా యందు జీవిస్తున్నాడు. ఎంత తగ్గింపండి! ఉపేక్షించుకోవడం సంఘానికి అవసరమైనటువంటి విషయం. ఉపేక్షించుకోవాలి. మనం భక్తి చేస్తున్నాం. ఆ భక్తిలో ఉపేక్షణ గనక లేకపోతే అసలు మనము సిలువను వెంబడించే వ్యక్తులము కాదు, క్రీస్తును వెంబడించే వ్యక్తులము కాదు. ఇక చూడండి, చర్చిలో అన్య భాషలతో మాట్లాడతాం, చర్చిలో ఘనముగా ప్రభువును ఆరాధిస్తూ ఉంటాం, చర్చిలో చప్పట్లు కొడతాం, చర్చిలో ఆరాధన చేస్తాం, చర్చిలో మరి తెల్ల బట్టలు ధరించుకుంటాం, చర్చిలో అది చేస్తాం, చర్చిలో ఇది చేస్తాం, చర్చిలో ఇంకా రకరకాల యాక్టివిటీస్ చేస్తూ యాక్టివిటీస్ లో పాల్గొంటాం. మేము భక్తి పరులం అని చెప్పుకుంటాం. కానీ నీకు అప్పిచ్చిన అప్పుల వాడిని అడిగితే తెలుస్తుంది నీ భక్తి ఏంటో. లేదంటే నీవెవరికైతే అప్పిచ్చావో వాడిని అడిగితే చెప్తాడు నీ భక్తి ఏంటో. వాడిని ఎంత ఇబ్బంది పెడతావు, వాడిని మెలేస్తావు, నలిపేస్తావు. అవునండి, దౌర్జన్యాలు చేస్తారు సంఘంలో ఉన్న వ్యక్తులు. నిజమైన భక్తి పరుల లక్షణాలు అవి కాదు. నిజమైన భక్తి పరులు ఆ విధమైనటువంటి విధానమును యూజ్ చేయొద్దు, ఉపయోగించకూడదు. నిజమైన భక్తి పరులకు తెలిసింది ఒకటే, ఉపేక్షించుకోవడం, తగ్గించుకోవడం. నేను కాదు, అసలు నేనే లేను, నాలో జీవిస్తున్నవాడు ప్రభు మాత్రమే అని తెలుసుకొని ఆ రకమైనటువంటి జీవన విధానమును జీవించడం ఉపేక్షించుకోవడం అంటే అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఉపేక్షించుకోకుండా మనం భక్తిని చేస్తే ఆ భక్తి వృధా. ఆ భక్తి పనికిరాని భక్తి. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రైనను ఆస్తులనైనను, చూడండి, ఆస్తులనైనను ఏంటండి? ఆస్తులనైనను కావలసింది ఉపేక్షించుకునేవాడు సమాధానంగానే ఉంటాడు, కానీ లొల్లి పెట్టుకోవడానికి కయ్యానికి కాలు దుయ్యడు. అర్థమవుతుందా? కయ్యానికి కాలు దుయ్యడు. ఒక భక్తుడు కనిపిస్తాడు బైబిల్లో. ఆయన పేరు అబ్రహాం. ఆయనకు ఒక తమ్ముడు ఉండేవాడు, ఆయన పేరు లోతు. ఈ తమ్ముడిని ఎప్పటి నుంచి చూస్తున్నాడంటే, చిన్నవాడైనప్పటి నుంచి ఈ తమ్ముడిని చంకలో పెట్టుకునే తిరుగుతున్నాడు ఈ అన్న. ఈ అన్న ఎక్కడికి వెళితే అక్కడికి తమ్ముడిని తీసుకెళ్తాడు. ఈ అన్న ఏ విధముగా బ్రతికితే తమ్ముడిని ఆ విధముగా బ్రతికనిస్తాడు. ఈ అన్న ఏమి తింటే తమ్మునికి ఆ దానిని పెడుతూ ఉంటాడు. ఒకరోజు ఇద్దరు అన్నదమ్ములు ఎదిగించబడ్డారు, పెద్దగైపోయారు, ధనవంతులైపోయారు. ఒక సందర్భం ఏర్పడింది. ఆ సందర్భం ఏంటంటే, ఈ అబ్రహాము పనివారికిని లోతు పనివారికిని ఏమేర్పడిందంటే కయ్యం ఏర్పడింది, వాదం ఏర్పడింది, లొల్లి జరిగింది. ఎవరెవరికి చెప్పండి, చెప్పాలి, అందరు వింటున్నారా? అబ్రహాము పనివారికిని లోతు పనివారికిని ఏమేర్పడింది? కయ్యం. గొడవ జరిగింది. గొడవ జరిగితే ఆ
అప్పుడు తమ్ముడు వచ్చి అన్నతో అంటాడు, అన్నా మన ఇద్దరం విడిపోదాం అన్నప్పుడు అన్నగారి గుండె ఏమవుతుంది చెప్పండి? పగిలిపోతుంది. నిన్ను పెంచింది నేనే, నిన్ను పెద్ద చేసింది నేనే, నా చంకలు పెట్టుకున్నది నేనే, ఇక్కడికి తీసుకొచ్చింది నేనే. ఇప్పుడు వాడెవడో చేసినందుకు నన్ను వదిలిపెడతా అంటావేంటి? ఎవడో పొరపాటు చేశాడు, వాళ్ళని సెట్ చేయవలసింది పోయి, వారిని సమాధానపరచవలసింది వెళ్ళిపోయి, వారిని ఉద్యోగంలో నుండి తీసివేయవలసింది పోయి నా దగ్గరికి వచ్చి అన్నా మనం విడిపోదామంటావు. దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళిద్దరి మధ్యలో కయ్యాన్ని సృష్టించింది కూడా ఈయనే, తమ్ముడు లోతు. అర్థమవుతుందా మీకు? ఈ కయ్యాము పేరు మీద అన్నను విడిచిపెట్టి వెళ్ళిపోదాం, అన్నను మోసం చేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఎవరు? లోతు. కానీ అబ్రహాము కొరకు బైబిల్ చెప్తుంది ఆయన నీతిమంతుడు, భక్తిపరుడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము కొరకు బైబిల్ చెప్తుంది ఆయన నీతిపరుడు, భక్తిపరుడు అని బైబిల్ తెలియజేస్తుంది. అందుకే ఈ అబ్రహాం అన్నాడు, తమ్ముడు నీవు కుడి ప్రక్కన వెళితే నేను ఎడమ ప్రక్కన వెళుతా, నీవు తూర్పుకు వెళితే నేను పడమటికి వెళుతా, నీవు దక్షిణ దిశగా వెళితే నేను ఉత్తర దిశగా వెళుతా. కోరుకో. క్లాష్ లేదు. ఉపేక్షించుకునేటోనికి క్లాష్ ఉంటదండి, ఉపేక్షించుకునేటోనికి గొడవలు ఉండవు. అవసరమైతే 2 దెబ్బలు కొడితే పడతాడు కావచ్చు, కానీ తిరిగి కొట్టలేడు. ఎంత దారుణంగా ఉంది చూడండి స్టోరీ. అర్థమవుతుందా మీకు? అవసరమైతే 2 దెబ్బలు పడతాడు కావచ్చు, కానీ తిరిగి కొట్టలేడు. తమ్ముడు తూర్పుకెళ్తే నేను, నువ్వు దక్షిణానికి వెళితే ఉత్తరానికి వెళుతా. కోరుకో తమ్ముడు, నీకేది కావలసి అది కోరుకో. తమ్ముడు నీకు ఇష్టమైనది కోరుకో అంటే ఈ తమ్ముడు చాలా మంచి ప్లేస్ చూసుకున్నాడు. దాని పేరు సొదొమ గొమొర్రా. ఏం పేరు? సొదొమ గొమొర్రా. సుందరమైన పట్టణాలండి అవి. ఈ లోకంలో అధిక విలువ ఉన్నటువంటి ప్లేస్ అది ఆ కాలంలో. సొదొమ గొమొర్రా సిటీ. అనా నేను సొదొమకు గొమొర్రాకు నేను వెళ్ళిపోతా. వెళ్ళిపో 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 వెళ్ళిపో, నువ్వేమైనా తీసుకోరా, నాకు అక్కర్లేదు. కారణం ఏంటంటే నేను బ్రతికేదే నేను కాదు, నా బ్రతుకు నా కొరకు కాదు, నా బ్రతుకు నా ప్రభువు కొరకే. నా బ్రతుకు ఒకరోజు హారానులో నేనున్నప్పుడు అబ్రహామా అని పిలిచిన ఆ స్వరానికే అంకితం నా జీవితం. నేను భయంకరమైన శాపములో ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి పాపములో ఉన్నప్పుడు, గుడ్డివాడిగా బ్రతుకుతున్నప్పుడు, మరణ భయము చేత పీడించబడుతున్నప్పుడు, కలవరము నా హృదయములో రేకెత్తుతున్నప్పుడు ఒక స్వరము నాతో మాట్లాడింది. ఆయన పిలిచాడు, అబ్రహామా అని పిలిచాడు. ఆయనకు అంకితం. ఈ లోకములో నన్ను ఎవరు గుర్తించలేదు, నా పేరు ఎవరికి తెలియదు, నా జీవితం ఎవరికి తెలియదు, నన్ను గురించి నా తల్లిదండ్రులే ఆలోచించలేదు. ఒక్కడు ఆలోచించాడు, తమ్ముడు. ఆయన పేరు యెహోవా. ఆయనకే నా జీవితం అంకితం. ఆయన చెప్పాడు, ఇదిగో నీవు లేచి వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా మారుస్తానని చెప్పాడు. నేనెవరో ఆయనకు తెలియదు, నాకు ఆయన ఎవరో తెలియదు, కానీ ఆయన నా దగ్గరికి వచ్చి వాగ్దానము చేశాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానము చేశాడు, నాకు వాగ్దానము చేశాడు.
నేను భయంకరమైన క్రైసిస్ తో బ్రతుకుతున్నప్పుడు, భయంకరమైన కరువులో బ్రతుకుతున్నప్పుడు, గుర్తింపు లేక జీవిస్తున్నప్పుడు, ఆకలితో అలమటిస్తున్నప్పుడు, దాహముతో తప్పి ఉన్నప్పుడు ఒక స్వరం వచ్చి నాతో మాట్లాడింది. ఆ స్వరానికి నా జీవితం అంకితం, నువ్వు తీసుకోపో. భక్తుడండి, భక్తుడు దేవుని మీద ఆనుకున్నవారు, దేవుని మీద ఆనుకున్నవారు, దేవుని మీద తమ భారమును వేసిన వారు, దేవునికి వారి జీవితాలను సమర్పించుకొని ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి భక్తులండి వారు. ఈరోజు మన భక్తి ఎటువంటిదంటే, అవసరమైతే దేవుణ్ణి వదిలిపెట్టుటకు సిద్ధం, అవసరమైతే దేవుణ్ణి వదిలిపెట్టుటకు సిద్ధం. అక్కర్లేదు. అవకాశవాది అంటారు. నిన్ను ఏమంటారు చెప్పు? అవకాశవాది. అవసరాలకు దేవుడు, అవసరానికి మాత్రమే దేవుడు. నీకు నడుము నొప్పి వచ్చినప్పుడు, కడుపు నొప్పి వచ్చినప్పుడు, తెగులు వచ్చినప్పుడు, శాపం వచ్చినప్పుడు, పాపం వచ్చినప్పుడు, భయంకరమైనటువంటి మరణ భయములో నీవు ఉన్నప్పుడు మాత్రము నీకు కావాలి దేవుడు. నీవు చేతబడి శక్తులతో పీడించబడుతున్నప్పుడు నీకు కావాలి దేవుడు. రోగంతో బాధపడుతున్నప్పుడు కావాలి దేవుడు నీకు. ఇంకనూ దేవుడు స్వస్థపరిచిన తర్వాత కూడా బాప్తిస్మము పొందని వారు ఉన్నారు సంఘములో. ఇంత దేవుడు కార్యాలు చేసినా కూడా బాప్తిస్మము పొందని వారు ఉన్నారు సంఘములో. ఎంత దుఃఖకరమైనటువంటి విషయము. కానీ ఈ అబ్రహాము దేవుని నమ్మెను గనుక అది ఆయనకు నీతిగా ఎంచబడేను. అబ్రహాం అంటే సాధారణమైన వ్యక్తి కాదండి. ఇదిగో దేవుని కొరకు ఒక్కడై ఉన్న కుమారుని ఇచ్చుటకు వెనుకకు తీయనటువంటి వ్యక్తి అబ్రహాము. దట్ ఈస్ ఫెయిత్. అది విశ్వాసము, అది భక్తి జీవితము. ఒక్కడే ఉన్న కుమారుణ్ణి వెనుక తీయటకు వేలు తిరగలేదు ఆయన. అదండి అబ్రహాము జీవితం. తమ్ముడు నేను నిన్నెంతో ప్రేమించిన, నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు. తీసుకో, ఏదంటా తీసుకో, కానీ నాకు కావలసింది దేవుడు కావాలి. హల్లెలూయా. దేవుడు కావాలి. ఆయన ఒక్క క్షణము నన్ను వీడిపోతే నా బ్రతుకు వ్యర్థం. ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనేమవుదును తెలియదయ్యా. ఒక్క క్షణమైన నన్ను వీడినా పాడు నేనేమవుదును తెలియదయ్యా. ప్రభుని తోడు నీ నీడలోనే నిన్న బ్రతుకుచున్నానయ్యా. ప్రభుని తోడు నీ నీడలోనే నిన్న బ్రతుకుచున్నానయ్యా.
ఒక్క క్షణం తమ్ముడు తమ్ముడు నీవు కుడికి వెళితే నేను ఎడమకి వెళ్తా, తమ్ముడు నీవు పడమటకి వెళ్తే నేను తూర్పుకి వెళ్తా. కానీ ఒక్క క్షణము కూడా ఆయనను నేను విడిచిపోలేను, విడిచి తిరగలేను, విడిచి బ్రతకలేను. తీర్మానము కలిగిన వ్యక్తి భక్తుడైన అబ్రహాం. ఈరోజు టిఆర్ఎస్ 500 ఇస్తే ఎలక్షన్లకు పోతావు, అది నీ భక్తి. టిఆర్ఎస్ 5,00,000 ఇస్తే 500 ఇస్తే మోకాళ్ళ నొప్పున్నా జై జై అనుకుంటా వెళ్తావు, అది నీ భక్తి. నేను అంటాను, జీవము గల దేవుని చేతిలో పడతావు. ఖబర్దార్, నేను బోధించుచున్నవాడు సజీవుడైన దేవుడు, నేను బోధించుచున్నవాడు ఆయన ప్రజలకు దేవుడైన వాడు. ఆయన ప్రజలను చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. 500 ఇస్తే మోకాళ్ళ నొప్పి వచ్చినా ఏం చేస్తావు? పోయి జై జై అని పోతావు. బీజేపీ కూడా 500 ఇస్తే ఎలక్షన్ లో పోతావు. ఎందుకంటే ఆదివారం ఆరాధన, ఎందుకండి ఆదివారం అదే బోధ, ఆదివారం అవే పాటలు, అదే భజన. నీ భక్తి కొలతది. ఇదిగో ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే ఎలాగున నీవు తప్పించుకుంటావు, ఎలాగున నీవు తప్పించుకుంటావు. నీ వలన కాదు, ఏ వలన కాదు. అబ్రహాం ఎంత గొప్పవాడంటే, అబ్రహాం ఎంత శక్తివంతుడంటే, అబ్రహాం ఎంత గొప్ప విశ్వాసము కలిగిన వ్యక్తి అంటే, ఓ జీసస్. తమ్ముడు వెళ్ళు, నాకు కావలసింది నా ప్రభు. తమ్ముడు, ఈ ఆస్తి నాకు వచ్చింది దేవుని వలన వచ్చింది, ఈ ఘనత నాకు వచ్చింది దేవుని వలన వచ్చింది. నేను ఈరోజు సజీవుడనై ఉన్నానంటే దేవుని వలననే అయ్యున్నాను. తమ్ముడు, ఈరోజు బ్రతికి బట్టగట్టగలిగానంటే దేవుని వలననే. తమ్ముడు, నాకు దేవుడు కావాలి, దేవుడు కావాలి. ఇదిగో మనలో చాలా మందిని దేవుడు స్వస్థపరిచాడు, మనలో చాలా మందిని దేవుడు మరణముల నుండి విడిపించాడు, మనలో చాలా మందిని దేవుడు రోగాల నుంచి విడిపించాడు, మనలో చాలా మందిని దేవుడు శాపముల నుంచి విడుదల చేశాడు, మనలో చాలా మందిని దేవుడు వ్యసనముల నుంచి విడుదల చేశాడు. చేయబడిన వ్యక్తులు ఎలాగున్నారు? తిరిగి మరలా దేవుణ్ణి వదిలిపెడుతున్నారు, కృతజ్ఞత లేని మనుషులుగా మార్చబడుతున్నారు. అబ్రహాము, నేను ఈరోజు బ్రతికానంటే దేవుని వలననే. అబ్రహాము, దేవుడు కావాలా, కోట్లు కావాలా? దేవుడు కావాలి, కోట్లతో. అబ్రహాము, భార్య కావాలా, దేవుడు కావాలా? దేవుడు కావాలి. అబ్రహాము, పిల్లలు కావాలా, దేవుడు కావాలా? దేవుడు కావాలి. ఎందుకయ్యా అంటే, అయ్యో పిచ్చోడా, భార్యనిచ్చింది దేవుడే, పిల్లల్నిచ్చింది దేవుడే, కోట్లనిచ్చింది దేవుడే, స్థలంనిచ్చింది దేవుడే. కట్టుకొనుటకు వస్త్రం ఇచ్చావు, వందనాలయ్యా, వందనాలయ్యా. కట్టుకొనుటకు వస్త్రం ఇచ్చావు, వందనాలయ్యా. ఉండుటకు నివాసం ఇచ్చావు, వందనాలయ్యా. అమ్మవారే నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా, అమ్మవారే నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా. అన్ని వేళల్లో ఆపుకున్నందుకు వందనాలయ్యా, అన్ని వేళల్లో ఆపుకున్నందుకు వందనాలయ్యా, వందనాలయ్యా.
వందనాలయా వందనాలయా యేసురాజానికి వందనాలయా యేసురాజానికి వందనాలయా నాకిచ్చింది భార్యనిచ్చింది ఆయన, కొడుకునిచ్చింది ఆయన, నివాసమునిచ్చింది ఆయన, స్థలమునిచ్చింది ఆయన, నన్ను గొప్ప చేయ మొదలు పెట్టింది ఆయనే. వెళ్ళు 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 తమ్ముడు. నేను భయపడను, నేను భయపడను, నేను భయపడను, భయపడను. గో గో అవుట్ సైడ్, గో బ్యాక్, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ప్రియులారా, నేడు సంఘములో ఉన్న విశ్వాసులు ఎంత నిర్లక్ష్యం అండి. దేవుడు అంటే నీకు అసలు ఎంత నిర్లక్ష్యము, ఎంత ధైర్యము. చూడండి, అబ్రహాము తన చేతులు జోడించి నష్టమైనను సరే, కష్టమైనను సరే, అవమానమైనను సరే, నాకు కావాలి, బలిపీఠము కావాలి, నేను బలి అర్పించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, నా దేవుని ఘనపరచాలి, నా ప్రభుని మహిమపరచాలి అనే ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన భక్తుడు భక్తుడు భక్తుడు. ఒక దినం దేవుడు పరీక్షించాడు. అసలు వీడి భక్తి నిజమైన భక్తేనా? వీడి భక్తి భక్తి అంటున్నాడు, వీడి ప్రేమ అంటున్నాడు. అసలు వీడు నిజమైన ప్రేమించే వ్యక్తేనా? నా సేవకుడైనా, నన్ను నమ్మే వ్యక్తేనా? నన్ను ఇంతగా నమ్ముతున్నాడు ఏంటి వీడు? చాలా మందిని చూశాను, చాలా మందితో మాట్లాడాను, చాలా మందికి దీవెనలు ఇచ్చాను, చాలా మందిని ఓదార్చాను, చాలా మందికి వరాలు ఇచ్చాను, చాలా మందికి స్థలం ఇచ్చాను, చాలా మంది గర్భఫలము లేని వారికి గర్భమునిచ్చాను, చాలా మంది సాతాను శక్తులతో పీడించబడుతున్న వారికి విడుదలనిచ్చాను. వాళ్ళతో పాటే ఈ అబ్రహాం అనే వ్యక్తి కూడా ఇచ్చాను. మరి వీడేంటి అందరికంటే డిఫరెంట్ గా ఉన్నాడు? వీడేంటి అందరికంటే వేరొక విధానాన్ని ఆచరిస్తున్నాడు, కనపరుస్తున్నాడు? నేనేమి కొత్త కాదు కదా. బైబిల్లో ఉంది, దేవుడు యెహోవా అందరికీ ఉపకారి. ఆయన అందరికీ ఉపకారం చేశాడు. నీకు చేశాడు, నాకు చేశాడు, అబ్రహాముకు చేశాడు. మన ఇద్దరమేమో ప్రభువును వదిలిపెట్టాం, అబ్రహామేమో దేవుణ్ణి పట్టుకున్నాడు. దేవుడు అబ్రహాము భక్తికి, అబ్రహాము విశ్వాసానికి, అబ్రహాము నమ్మకానికి ఆశ్చర్యపోతున్నాడు, 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 పరవశిస్తున్నాడు, పరవశిస్తున్నాడు, పరవశిస్తున్నాడు. అసలు వీడి భక్తి నిజమేనా? వీని ప్రేమ నిజమేనా? వీని ఆరాధన నిజమేనా? వీని సేవించడం నిజమేనా? వీడు బలిపీఠము కట్టడం నిజమేనా? పై పైకి భక్తి చేస్తున్నాడా? వీని అంతరంగంలో కూడా నేను ఉన్నానా అని పరీక్ష చేశాడు. పరీక్ష. ఒక దినం అబ్రహామా అన్నాడు. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. దేవా దేవా దేవా, ఎక్కడ 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 చూస్తున్నావు, ఎక్కడ చూస్తున్నావు? అబ్రహామా, అయ్యా చెప్పండి, నీకొక్కడయ్యున్న కుమారుణ్ణి
మోరియా పర్వతం మీద నాకు బలి ఇస్తావా అన్నాడు. అంటే గాడిదకు గంత కట్టి కొడుకును గాడిదనెక్కించి కట్టెలు సిద్ధపరిచి కత్తి నడుముకు పెట్టుకుని గాడిదనెక్కి ఆ కుమారుణ్ణి పట్టుకొని వెళుతున్నాడు. బలి పశువును పట్టుకొని వెళుతున్నట్టు వెళుతున్నాడు. ఇంతకాలము కన్న కొడుకు మీద ప్రేమ వర్షము కుమ్మరించి, ఇంతకాలము కన్న కొడుకును దేవుని తట్టు తిప్పి, ఓ కన్న కొడుకు మీద తన ప్రేమను, తన ముద్దులను కుమ్మరించినటువంటి అబ్రహాము కొడుకు ఎలా పట్టుకున్నాడంటే బలి పశువును పట్టుకున్నట్టు పట్టుకున్నాడు. మోరియా పర్వతం మీదకి ఎక్కాడు, బలిపీఠం మీద పెట్టాడు, కత్తి తీశాడు. బలి ఇవ్వబోతుండగా ఒక్కసారి దేవుని రుమాలు నిక్కబుడుచుకున్నాయి. దేవుని రుమాలు నిక్కబుడుచుకున్నాయి. దేవుడే బెంబేలెత్తిపోయాడు. దేవుడే భయపడిపోయాడు. దేవుడే ఆశ్చర్యపోయాడు. ఏం విశ్వాసం, ఏం విశ్వాసం అనేది, ఏం విశ్వాసం అనేది. అబ్రాహామా అబ్రాహామా అని పిలిచాడు. ఇదిగో నీ కుమారుడు వద్దు నానా, నీ కుమారుడు వద్దు, ఇదిగో నా కుమారుడిని ఇస్తా నీ కొరకు. ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహామా నీ కుమారుడు వద్దు, నీ కుమారుడు వద్దు, ఇదిగో నా సొంత కుమారుణ్ణి నీ కొరకిస్తా అని ఇస్సాకుకు ప్రతిగా యేసయ్యను బలి జరిగించాడు. నజరేయుడైన యేసు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంత గొప్ప భక్తి అండి. భక్తి అంటే అదండి, భక్తి అంటే అది. 11 గంటలకు ప్రార్థన అయితే 1 గంటకు వచ్చుడు భక్తి కాదు. 11 గంటలకు ప్రార్థన అయితే 12:30కు వచ్చుడు భక్తి కాదు. మొదటి ప్రార్థన ఏది? మొదటి ప్రార్థన చేశావా? ఆరంభ ప్రార్థనలో ఉన్నావా? లేవు, ఉండవు. అఫీషియల్ అవుతుందండి నేటి దినాల్లో భక్తి. సెలబ్రిటీస్ అవుతున్నారు, మీరు సెలబ్రిటీస్ అవుతున్నారు, విఐపీస్ అవుతున్నారు. నేనైతే దేవుని దాసుడను. నీవు దాసుడవేనా? నీవు దేవుని దాసుడవేనా? దేవుని సేవకుడవేనా? దేవుని భక్తురాలివేనా? దేవుని భక్తుడవేనా? అసలు భక్తుడవు అని పిలుచుటకు నీవు అర్హుడవేనా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్నం దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నిర్లక్ష్యం, 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 నీ బ్రతికే నిర్లక్ష్యం. కానీ అబ్రహాము ఆస్తులు 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 ఆస్తులు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుకున్నావ పగిలినా కడలి పాలైనను అలలు చెప్పేసిన ఆశలు అనగారినా బ్రతుకున్నావ పగిలినా కడలి పాలైనను అలలు చెప్పేసిన ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఆస్తులన్నీ
ప్రభు చెప్తున్నాడు. ఎవడైనను నన్ను వెంబడిస్తే, ఎవడైనను నన్ను భక్తి చేస్తే, ఎవడైనను నన్ను ఆరాధిస్తే, ఎవడైనను నన్ను సేవిస్తే వాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. వాడు ఉపేక్షించుకుంటూ తన సిలువనెత్తుకొని నన్ను ఆరాధించాలి. ఇది భక్తి. భక్తి 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 ఈ లోకములో మనము చేసే భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను ప్రయోజనకరమైనది భక్తి. ఇదిగో ఇక విషయం తెలుసా? ఎంతటి ఉపేక్ష తెలుసా? అబ్రహాముకి ఎంతటి ఉపేక్ష. తమ్ముని వదిలిపెట్టాడు, కొడుకును వదిలిపెట్టారంటే దేవుడే ప్రథమమైన స్థానం అబ్రహాము జీవితం. కొడుకు కంటే దేవుడు ఎక్కువ, తండ్రి కంటే దేవుడు ఎక్కువ, భార్య కంటే దేవుడు ఎక్కువ. దేవుడు అబ్రహాము విశ్వాసం అదే. హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము ధనవంతుడు అబ్రహాము. ఆయన ధనవంతుడని బైబిల్ సెలవిస్తుంది. కానీ ఎక్కడ ఉన్నాడంటే గుడారములో ఉన్నాడు. గుడారములో ఉన్నాడు. కట్టుకోవడానికి శక్తి లేదా? కట్టుకోవడానికి డబ్బులు లేవా? ఉన్నాయి. కానీ ఆయనకు తెలుసు, నేను ఈ లోకము మనిషిని కాదు, నేను పునాదులు కలిగిన ఆ పట్టణపు వ్యక్తిని. ఈ మధ్య కాలంలో నేను హైదరాబాద్ వెళ్ళాను. ఒక దైవజనులను కలుసుకున్నాను. ఆయన ఏం దైవజనుడు, మంచి యవనస్తుడు, నాకంటే 10 సంవత్సరాలు పెద్దోడు. ఆ దైవజనుని ఇంటికి వెళ్ళాను. ఆ దైవజనుడు, నేను దేవుడు నాకు ఎట్లాంటి దర్శనం ఇచ్చాడో ఆయనకు కూడా అట్లాంటి దర్శనమే ఇచ్చాడు. ఆయన కూడా సెమినార్ పెడుతున్నాడు. పిల్లలందరినీ దగ్గర పెట్టుకుని పిల్లలందరికీ భోజనం పెట్టి పిల్లల్ని పెంచుతున్నారు. సుమారుగా ఒక 25 నుండి 30 మంది పిల్లలు ఆయన దగ్గర ఉన్నారు. యవనస్తులు, ఆడపిల్లలు ఉన్నారు, మగ పిల్లలు ఉన్నారు. సంఘం చాలా పెద్దది. ప్రభువుని ప్రార్థించినప్పుడు ఈ దిక్కులేని దైవజనుడు ఏమని ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడట, ఐజయా, ఆయన పేరు ఐజయా, మన దగ్గరికి రాబోతున్న దైవజనుడు. హల్లెలూయా. మన చర్చికి వస్తాడు రేపు మీటింగ్ లో. ఐజయా అంటే ఆయనే. ఐజయా, నీ సేవను నేను విస్తరించబోతున్నాను అన్నాడు. అన్నప్పుడు ఐజయా భార్య ఇద్దరు కలిసి ఇలా చేతులు పెట్టారట. ఆమె కూడా అటు వచ్చి ఎదురుగా అలా చేతులు పెట్టిందట. ఇద్దరు ఇలాగా పెట్టారు. అంత పెద్ద పిల్లర్ వేశారు. ఈ పిల్లర్ ఎంతండి? ఇదొక జానెడు కూడా ఉండదు. గట్టిగా జానెడు మీద 3 బెస్తాలో 1 బెస్తానో ఉంటుంది. ఇంత పెద్ద పిల్లర్ వేశాడు. ఆయన అంత పెద్ద ఉంటుంది ఆ పిల్లర్. ఇద్దరు పెట్టి పిల్లర్ వేశారు. చర్చి 40-70 మనకంటే పెద్దగా ఉంటుంది. ఎదురుగోళ్ళు ఉన్నారు, వారు చిన్న గుడి చేసుకొని ఉన్నారు. వీళ్ళు మైకులు పెడితే వాళ్ళకు డిస్టర్బ్ అవుతుందని ఊరికే కంప్లైంట్ చేస్తున్నారు, గొడవకు వస్తున్నారు. ఊరికే గొడవ, మైకులు ఆఫ్ చేయండి, ఇది చర్చ్ అండి అంటే వినట్లేదు. గొడవకు వస్తే వాళ్ళని పిలిచాడంట. అమ్మా, దయచేసి మీరు ఆ ఇల్లు కాల్ చేయండి అన్నాడంట. మీరు ఆ ఇల్లు కాల్ చేయండి, 2 నెలల్లో మీకు ఇల్లు కట్టిస్తా అన్నాడట. అదేంటిది? గుడిసె, చిన్న షెడ్. అలా పిలిచి మాట్లాడి 15 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టించాడు. వెనుక చర్చ్ వెనుక డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టించాడు. హైదరాబాద్ లో ఇల్లు కట్టించడంటే మామూలు విషయం కాదు. అయితే అది 15 లక్షలు ఎందుకైందంటే దానికి పనిచేసిన వాళ్ళు అందరూ కూడా ఇల్లే. మేస్త్రి ఖర్చు లేదు, ఏమీ ఖర్చు లేదు. వాళ్ళ దగ్గర ఉన్న పిల్లలే అది పనిచేసి ప్లంబింగ్ వర్క్, ఎలక్ట్రిషియన్ సూపర్ కట్టారు. దాన్ని చూసి వాహ్
ఫ్రీగా కట్టించారా పాస్టర్ గారు అంటే ఫ్రీగా కట్టించాను. వా సూపర్ అనుకున్నాక బయట ఉన్నాము, లంచ్ టైం అయింది. అయ్యా భోజనం చేద్దాం, లోపలికి రండి అన్నారు. సరే పాస్టర్ గారు లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి చూస్తే చర్చి 40-70. ఆ ఎవడో మారుమూలు ఉన్నోనికే పెద్ద ఇల్లు కట్టించాడు అని లోపలికి వెళ్దాం, ఇంట్లోకి వెళ్దాం అంటే ఇల్లు ఎట్టుంటుందో అనుకుంటే ఇంట్లోకి వెళితే అది ఎంత డౌన్ ఉన్నది, ఇంత డౌన్ ఇట్ట దిగాను. ఇంట్లో చూస్తే అది ఒక 10 ఫీట్లు కూడా ఉండదు. చిన్న మంచం 3x4, మనకు 6x6 ఏ సురక్తం చేయం. 3x4 మంచం. కిచెన్ రూమ్ లేదండి, అక్కడే స్టవ్ ఉంది, అక్కడే 2 బిందెలు ఉన్నాయి, ఫ్రిడ్జ్ లేదు, ఏమీ లేదు. పాడుపడ్డ ఒక చిన్న ఇల్లు. ఆయన అప్పుడే విశాఖపట్నం నుంచి మీటింగ్కి వెళ్ళి వస్తే అక్కడ ఎవరో ఒక అరటి గెల ఇచ్చారట. అరటి గెల. ఆ గెలను కింద పెట్టడానికి చోటు లేక ఈడ కట్టేశాడు. ఏదో గుమ్మడికాయ కడతారు చూడండి, అలా కట్టాడు. పాస్టర్ గారు తినండి అని నాకు ఒకటి ఇచ్చాడు. సరే తింటే బాగున్నాయి. అయ్యగారు కూర్చోండి అన్నాడు, కూర్చున్నాడు. ప్లేట్లు ఇచ్చాడు. ఇచ్చినాక చెప్పాను భోజనం పెట్టారు. అవి కూడా దొడ్డు బియ్యం. భోజనం పెట్టారు. చేపలు తెచ్చారు. ఏంది పాస్టర్ గారు చేపలు ఎందుకు తెచ్చారు? చేపలు ఎవరు తింటారు? ఎందుకు? మామూలు మీరు తినే మామూలు పక్షాలు భోజనం పెడితే బాగుంటుంది కదంటే, అయ్యా ఇదిగో నేను వస్తూ ఉంటే ఒక ఆమె నెల్లూరు నుంచి ఒకరు వచ్చారు, వారు చేపలు తెచ్చారు. మేము అనుకున్నాం మీరు వస్తున్నారు కదా మరి మీకు భోజనం పెట్టాలంటే ఎవరో ప్రేరేపించబడి నెల్లూరు నుంచి చేపలు, అవి నెల్లూరు చేపలు అయ్యగారు, మా అయ్యగారు. అయ్యో అయ్యగారు మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడే మేము ఈ చేపలు మటను తింటాం, లేకపోతే మేము ఎప్పుడు అనుకోం. అయ్యగారు అన్నాడు. అయ్యగారి సేవ చూస్తే అచ్చం మనలాగానే ఉంది. ఆశ్చర్యపోయాను నేను. మీలాంటి వాళ్ళు వస్తేనే మేము ఇంత తింటాం. తినండి అయ్యగారు అంటే తిన్నాను. ఇదిగో కట్టుకోవడానికి డబ్బు లేక కాదు, వైరాగ్యం. మొదట చర్చి కట్టాలి, మొదట దేవుడు, తర్వాత ఇల్లు. ఈ సిద్ధాంతం చెప్పినోడు నా జీవితంలో నేను చూసిన సంజయరావు అయ్యగారిని, తర్వాత చూసింది ఆయనను చూసిన. మొదట చర్చ్, తర్వాత ఇల్లు. అద్భుతం. చిన్నోడండి, చాలా చిన్నోడు, పిల్లోడు, నాలాంటి చిన్నోడు. నేనన్నా ఈ బోర్రుండి పెద్దగానే, ఆయన అది కూడా ఉండదు. సేవకుడు. కారణం ఏంటంటే వారి విశ్వాసం ఈ లోకము కాదు. ఉండడానికి నీళ్లు, ఆహారము, గాలి ఉంటే సరిపోతుంది మనం బతకడానికి, ఇంకా వేరేది అక్కర్లేదు. మనం అంటాం దేవా ఇంత గొప్పని కదా, మాకు మంచాలు లేకపోయే, మాకు 32 ఇంచుల టీవీ లేకపోయే, మాకు ఫ్రిడ్జ్ లేకపోయే, అది డబుల్ డోర్ కాక సింగిల్ డోర్ అయ్యే. ఇది మన భక్తి. అబ్రహాము కూడా ఎక్కడ ఉంటున్నాడంటే గుడారములో ఉంటున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో మనం చూస్తే అబ్రహాము సంగతి మనకు బయలుపరచబడుతుంది. చూడండి అబ్రహాం ఎక్కడ ఉంటున్నాడో చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో మనం చూస్తే 9వ వచనం నుంచి చదవండి. విశ్వాసమును బట్టి అతడును అతనితో వారసులైన ఇస్సాకు, యాకోబు. ఎక్కడున్నారు? కట్టుకోలేకనా? అప్పుడే పిరమిడ్స్ వచ్చేసాయి, అప్పుడే బండ మీద కోటలు వచ్చేసాయి అబ్రహాము కాలానికి. అయినా అబ్రహాం ఎక్కడున్నాడండి? గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దేశంలో పరవాసులైరి.
ఇక్కడ వాగ్దత్త దేశములో ఏమయ్యారు? పరవాసులయ్యారు. ఇదిగో అబ్రహాము ఇట్లా నడుచుకుంటూ వచ్చాడు అనుకోండి, ఆయన ఇది చూస్తే చాలు మంటలు రేగుతాయి. అవును, అబ్రహాం అంటేనే ద మ్యాన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము కలిగిన వ్యక్తి. ఇదిగో ప్రభు అయిన దేవుడు చెప్పాడు, ఆమెకి ఇంత విశ్వాసం ఉండేలా ఈ కొండను పడిపోమంటే ఆ కొండ పడిపోతుంది, ఈ సముద్రము తెగిపో అంటే తెగిపోతుంది, ఎండిపో అంటే ఎండిపో. అంతటి ద మ్యాన్ ఆఫ్ ఫెయిత్ అబ్రహాం. ఆయన పలికితే ఎంతో అద్భుతం. ఆయన ఏ మాట పలికితే ఆ మాట దేవుడు చేస్తాడు. ఆయన ఎక్కడున్నాడంటే వాగ్దాన దేశంలో ఉన్నాడు, ప్రామిస్ ల్యాండ్. దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ పట్టణంలో నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను అని వాగ్దానం చేశాడు. అబ్రహాం ఎక్కడ కాలి పెడితే అక్కడ దీవెన వచ్చేస్తుంది. అబ్రహాం ఎక్కడుంటే అక్కడ దీవెన 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 దీవెన. అబ్రహామును ఎవడైతే శపిస్తాడో వాడేమవుతాడు, ఎవడైతే అబ్రహామును ఆశీర్వదిస్తాడో వాడేమవుతాడు. ఇంత గొప్పోడండి. కానీ ఆ వాగ్దాన దేశంలో కూడా పరవాసిలు అయ్యారు. పరవాసి అంటే ఈ దేశం మాది కాదు, ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు, ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. హల్లెలూయా. ఈ లోకము అనుకుంటావు, ఈ ధనం వస్తుంది, గొర్రెలు వస్తాయి, మేకల మందు వస్తుంది, గొప్పతనం వస్తుంది, ఈ జీవం వస్తుంది, అది వస్తుంది, ఇది అన్న వదిలిపెట్టి వెళ్ళిపోతా. నీ బ్రతుకు సున్నా, నీ జీవితము సున్నా. పరవాసి అయిపోయాడు అబ్రహాము. పరవాసిలాగా జీవిస్తున్నాడు. పరవాసిని ఎలాగున్నాడండి? గుడారములో ఉన్నాడు. ఎక్కడున్నాడు అబ్రహాము? చెప్పండి చెప్పండి, మీకు ఇంత గువ్వ పెడతా తర్వాత కానీ చెప్పండి చెప్పండి. ఎక్కడున్నాడు? గుడారములో ఉన్నాడు. గుడారములో ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన మైండ్ను, ఆయన టెన్షన్ అంతా ఇల్లు కట్టనీకి, అది చేయడానికి, ఇది చేయడానికి నిలుపలేదు. ఆయన ఏకాగ్రత ఒకటే, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీకే. ఆయన యొక్క లైఫ్ స్టైల్ అబ్రహాము గారి యొక్క లైఫ్ స్టైల్. అది లైఫ్ స్టైల్. నీ లైఫ్ స్టైల్ ఏంది? దేవా దేవా తండ్రి స్తోత్రము నాయనా, మాకు ఇల్లు లేదు, యేసు నామమున ఈ దినమున ఇల్లు రావాలి ప్రభువా. పక్కోడు నాశనమై, పక్కోడు తూలిపోయి, పక్కోడు చచ్చిపోయి, ఆ ఇల్లు మాకే అమ్మాలి ప్రభువా. నీకు అసాధ్యమైనది లేదే.
మన బ్రతుకులు, మన జీవితాలు ధన సంపదలు గౌరవము గతించిపోవు ఈ లోకములో. ధన సంపదలు గౌరవము గతించిపోవు ఈ లోకములో. పాపము నిండే జగములో, పాపము నిండే జగములో, శాపము చేకూర్చుకొనే లోకము, శాపము చేకూర్చుకొనే. పరమాసీనే జగమున ప్రభువా, పరమాసీనే జగమున ప్రభువా, నడచుచున్నాడు నీ దారి, నాకు నీవేన ప్రభువా. నీ దారినే చేరును హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము వాగ్దత్త దేశంలో ఒక్కసారి మోకరించి ప్రార్థన చేస్తే సొదొమ గొమొర్రాలో ఉన్న లోతు రక్షించబడ్డారు. అంత ప్రార్థన